హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారానికి కావలసిన నూతన పెట్టుబడులను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే సమాజంలో ఉద్యోగస్తులు తమ సమస్యలను అధిగమించి ముందుకు సాగి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక మిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. తొందరపాటుతనం అనేది కొంత తగ్గించుకుంటే మంచిది. అలాగే పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ప్రైవేట్ సెక్టర్లలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. అలాగే పెట్టుబడులలో కూడా లాభాలను అందుకుంటారు. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు మిత్రుల వల్ల కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే విదేశీయాన యోగం కూడా ఉంది. మిత్రులతో కలిసి విదేశీయానం చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి అన్నింటా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక ఆభరణాలను, నగలను కొనుగోలు చేస్తారు. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభిస్తుంది. ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు చేతి నిండా ధనం అనేది ఉంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. ఇక స్త్రీలకు కూడా ధన వస్తు కనుక వాహన యుగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు విదేశాలలో స్థిరపడాలనుకున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహం నిశ్చయమవుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క అడుగు ముందుకు పడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీరు వారి యొక్క సలహాలను పాటిస్తారు. అలాగే వారు మీకు చేదోడు వాదోడుగా ఉంటారు. అలాగే ఈరోజు పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ముందు రోజు కంటే మంచిగా మీకు సానుకూలంగా కనిపిస్తున్నవి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. అలాగే మీనరాశి వారికి ఈరోజు దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. తండ్రి తరపు వారితో విభేదాలు పరిష్కరించుకుంటారు. దూరమైన ఆప్తులు చేరుతారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లను, భూములను కొనుగోలు చేస్తారు. అలాగే అనుకున్న విధంగా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను పొందుతారు. రావాల్సిన డబ్బు అందుకొని అవసరాలకు ఖర్చు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు విధి నిర్వహణలో మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి. అలాగే చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు పట్టుదలతో అవకాశాలను సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా విద్యార్థుల యొక్క శ్రమ ఎట్టకేలకు ఫలిస్తుంది. మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. మీనరాశి వారు ఈరోజు ఆంజనేయ దండకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.